నార్త్ అమెరికా 32 లక్షలకే ఎంబీబీఎస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఇప్పుడు అంత కాదు, బిఫోర్ బిగ్ బాస్ అంతా కాదు, అవును. ఆఫ్టర్ బిగ్ బాస్ కొంచెం చేంజ్ అయింది లైఫ్. ఇట్స్ బెటర్. బాగానే సంపాదించుకున్నావా బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే? ప్రమోషన్స్ బయటికి ప్రమోషన్ ఐ హావ్ డన్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను చాలా హ్యాపీ ఉన్నాను వాట్ ఎవర్ ఐ హావ్ డన్ అండ్ I earned good amount of money and I helped my family members too and కొంచెం లోన్ క్లియర్ చేశాను నేను. దెన్ ఆఫ్టర్ దట్ ఐ టుక్ కార్స్. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మనకి ఏదైనా సరే మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రావాలి, చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ మతలబ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ గెటింగ్ 10 crores or 100 crores at one time, okay, so it won't be sufficient for your whole life. For your whole life it won't be sufficient. Okay, you can finish that 100 crores in 2 months, 3 months, 4 months, 5 years, 10 years, but after some time you need work for that. For that I need to work. So just choose to now manchi projects and I'm hoping that people should give me good projects and hopefully I'll do it and entertain people. తెలుగు ఆడియన్స్. అవునవును. తెలుగులో లైక్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తెలుగు ఆడియన్స్ బాగా నేను దగ్గర చేసుకున్నారు. అంటే నేను దగ్గరగా తీసుకోవడం కానీ, ఎవరు ఎప్పుడు కనిపించాలి, తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు 1 year అయిపోతుంది, ఇంకొక 2 months, 1 month, ఇంకొక 1 month లో 1 year అయిపోతుంది బిగ్ బాస్ అయ్యి. ఎందుకు ఎవరు ప్రాజెక్ట్స్ రావట్లేదు, టీవీ షోస్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు కనిపించట్లేదు అని అంటున్నారు. కానీ అవును, అది ఒక ఐ థింక్ 2 years అయింది బిగ్ బాస్. సో 2 years అయింది. అండ్ సి ఇది ఒకవేళ మీ ప్రొడక్షన్ హౌస్, మీ ఈవెంట్స్, సో మీ రూలింగ్ అవుతుంది, నాది కాదు. ఒకవేళ మీరు నాకు పిలిస్తే నేను వస్తా, ఒకవేళ మీరు పిలవలేకపోతే మరి నేను ఎలా వస్తాను? సో అది నడుస్తుంది ఇక్కడ. నేను ఇన్కమ్ ముందు నేను చెప్పాను కదా, కొంచెం నాకు తెలుగు బ్యారేజ్ అవుతుంది మధ్యలో. నాకు టాలెంట్ ఉంది. మీరు ఒకవేళ యాక్టింగ్ ఎలా చేయాలంటే మీరు చెప్తే నేను చేస్తా, ఎలా కామెడీ చేస్తే నేను చేస్తా. కానీ కొంచెం మధ్యలో అది బ్యారియర్స్ ఉంది, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంది. సో మేబీ ఐ థింక్ దట్ బికాస్ ఆఫ్ దట్ దానికోసమే నాకు ఆఫర్స్ రావట్లేదు. అండ్ ఐ నో ఇట్స్ ఇట్స్ అ తెలుగు షో, ఇట్స్ మొత్తం తెలుగు. కానీ ఓకే, ఐ అప్రిషియేట్ దట్. కానీ మీరు ఆపర్చునిటీ షుడ్ ఇవ్వాలి. Opportunity should ఇవ్వాలి. Then only I can prove and I can show myself that how can I perform. That's all I want to say. ఓకే, అలాంటి ఆపర్చునిటీ రావట్లేదు. అవును. ఓకే, ఎందుకు కారణాలు ఏమైనా ఉన్నాయి అంటే లైక్ రీసెంట్ గా నేను విన్నా, అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక సినిమా చేయాలనుకున్న వాళ్ళు ఒక క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారని చెప్పి ఒకరు సజెస్ట్ చేసిన, ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా, ఆయన ఎందుకులే, విల్ టేక్ యాక్టర్స్ అని చెప్పాను. అలాంటిది ఏమైనా నువ్వు కూడా ఫేస్ చేసావు? అవును, నేను ఫేస్ చేశాను. సో యాక్చువల్లీ మన టీం అది ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు. సో దాని విషయంలో మనం కలిసి ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళారు. సో తర్వాత ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే, బిగ్ బాస్ కదా, సో పీపుల్ వోంట్ సీ. అది నాకు తెలియదు. ఒకవేళ అది స్మాల్ స్క్రీన్ కి వస్తే పీపుల్ విల్ సీ, అది బిగ్ స్క్రీన్ కి వెళ్తే పీపుల్ వోంట్ సీ. అది ఏంటి? బికాస్ ఐ థింక్ దట్ మేబీ సమ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ బిగ్ బాస్ పర్సన్స్. కానీ కొంచెం నాకు తెలియదు ఎలా ఫ్లాప్ అయింది. సో ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ ద సేమ్. Sometimes Shah Rukh Khan movie also will fail. Okay, Salman Khan movie also will fail. Sikandar movie fail అయింది, కానీ యావరేజ్ అయింది. It recovered money. So అది ట్రస్ట్
ఉండాలి ప్రొడ్యూసర్ తో. ఇట్స్ లైక్ అ బిజినెస్ బ్రో, అవును. ఇట్స్ నార్మల్, ఇట్స్ లైక్ అ బిజినెస్. Hmm. బిజినెస్ అయితే ప్రాఫిట్ లాస్. Hmm. ఒకవేళ మీరు అది ఇఫ్ యూ హ్యావ్ దట్ యూ వాంట్ టు డూ అ బిజినెస్, యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద మార్కెట్. Hmm. అది కరేజ్ ఉండాలి, అవును. దెన్ ఓన్లీ యూ కెన్ సక్సెడ్. ఒకవేళ అది ఫ్లాప్ అయింది, నెక్స్ట్ టైం ఐ వోంట్ ఇన్వెస్ట్, దెన్ ఇట్ వోంట్ డూ. అవును. సో పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ కి బిగ్ బాస్ పర్సన్ ఐ ఇన్వెస్టెడ్ ఆల్రెడీ, దే డోంట్ హ్యావ్ ద మార్కెట్. Hmm. సో అది పెద్ద ది మైండ్ కాన్సెప్ట్, అది వాళ్ళ పర్సెప్షన్ అది క్రియేట్ అయింది. Hmm. అండ్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ అండ్ వీ హ్యావ్ టు Hmm. మీన్స్ ఐ హ్యావ్ టు హిట్ కొట్టాలి. మరి ఎలా ప్రూవ్ చేసుకుంటావు? that's what I'm ఆ searching ఛాన్స్ producer. కూడా రావట్లే. అది కూడా. Hmm. సో ఐఎమ్ సర్చింగ్ ప్రొడ్యూసర్స్. మంచి స్టోరీ ఉంది, Hmm. బట్ దే హ్యావ్ టు గివ్ అవర్ వాట్ యు సే ద ట్రస్ట్ ఉండాలి వాళ్ళకి. అంటే నువ్వే వాళ్ళ- లీడ్ గా చేయాలనుకుంటున్నావు? అవును, లీడ్ సమ్టైమ్స్ లీడ్, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు పీపుల్ సేనా కి if Big Boss they have done, they want to be a hero only. I'm here to be an actor. In big movies, in normal movies, if something is coming, I'll be an actor. యు ఆర్ ఓకే విత్ ఎనీ క్యారెక్టర్? Villain character. If my potential is there, నాకు potential ఉంది, I can be an actor as an villain, as an hero. That is my face. If you'll see me as an casting director, if you're casting director, if you're casting me, what you will choose? Shivanna? హీరో విలన్ అండ్ Ah, ఎవ్రీ అవును. ఏదైనా షూట్. So as an actor, Nawazuddin Siddiqui, Hmm. who is he? Hmm. He started his career normal laga, as a character artist. okay. కానీ ఇప్పుడు హీరో అయ్యారు. Hmm. So it doesn't matter. Film industry is very vast. You can't expect every Friday life changes. It happens like that. So I'm here to become an actor. Yes, most probably everyone dreams is to become a hero. అందరికి ఒక డ్రీమ్ ఉంది, హీరో ఉండాలి, Hero. విలన్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి. హీరోయిన్ ఉండాలి పక్కన, కానీ రావట్లేదు అది. బట్ వాట్ ఐ థింక్ ఇస్ బీ అన్ యాక్టర్ ఫస్ట్. మీరు ప్రూవ్ చేయాలి. ఒకవేళ అది 2 minutes, ఒకవేళ 5 minutes, 10 minutes రోల్ వస్తే, ఒకవేళ మీరు ప్రూవ్ చేస్తే అది స్క్రీన్ లో, అది చాలు. యావర్ యాటిట్యూడ్ వల్ల, యావర్ బిహేవియర్ వల్ల, యావర్ పేమెంట్స్ రేట్స్ వల్లనే లైక్ ప్రొడ్యూసర్స్ కానీ టీమ్ కానీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు అనే పాయింట్కి. అది లేదు నా దగ్గర. ఫస్ట్ టైం నేను వింటున్నా ఇది మాట. సో ఐఎమ్ హియర్ టు వర్క్. ఓకే, సో బిగ్ బాస్ తర్వాత, ఒక ఫేమ్ తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్, ఏదైనా సరే, పవన్ కళ్యాణ్ సార్, అల్లు అర్జున్ సార్, అందరికి ఒక రేట్ ఉంది. దే హ్యావ్ క్రియేటెడ్ ద రేట్ కాదు, వాల్యూ. సో బిగ్ బాస్ తర్వాత నా వాల్యూ కొంచెం కూడా అది క్రియేట్ అయింది కదా. ఇఫ్ యు ఆర్ గివింగ్ మీ లెస్ దెన్ దట్ బిఫోర్ బిగ్ బాస్, హౌ కెన్ ఐ కమ్? ఐ కాంట్ కమ్ కదా. సో బిగ్ బాస్ తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీ కొంచెం అది పెరిగింది. అది కూడా చూసుకోవాలి, మన హౌస్ మొత్తం, కార్. ఓకే. సో ఐ కాంట్ డూ దట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ మీ ద సేమ్ పేమెంట్ బిఫోర్ బిగ్ బాస్ హూ ఐ వాస్. యూ వోంట్ వర్క్ నా. సో అది కాదు, ఐఎమ్ ఆస్కింగ్ టూ మచ్.